V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రులు శ్రీ 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 కోదండ రామాలయంలో జరిపారు. ఈరోజు వినాయకుడికి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 100 మంది దంపతులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. శేషశంకం మోదకహస్తం ప్రీతి సమనత్రయవరనాగ విభూషిత నానా గణపతి జల జలదిత గణపతి రాజ్యమిదం కదతప విగళిత మద తపతి రాజ్యమిదం తగతగిట 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 విమల శివకమల కంపావతం మోదితం స్వామివారి యొక్క నవరాత్రి పూజా మహోత్సవాలలో ఒక్కొక్క సంవత్సరం ఇంతింతై వటవింతై అన్నట్టుగా స్వామివారి కళ్యాణ మహోత్సవం మరింత వైభవపేతంగా పెరగడం ప్రారంభమైంది. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ జీవిస్తున్నాం, అనేకగా పరిపరి విధాలుగా భగవంతుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నారు. గణపతి నవరాత్రులు చేసేటువంటి పందుళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతాం, కానీ గణపతి కళ్యాణం అక్కడ జరిపించడం కష్టం. ఎందుకు కష్టం అంటే గణపతిని ఎవరో నచ్చిపోకుండా గుర్తుపెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక క్షణమైనా కనీసం భగవంతుడి కోసం ఆలోచిస్తున్నామా అనేటప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. శక్తి ఎక్కువగా ఉండేదట వాళ్ళకి. మంచి ఆహారాన్ని తినేవారు, మంచి మాటనే వినేవారు. కాబట్టి ఆ శ్వాస కూడా ప్రకృతి పరంగా ఎవరో ఒక్కళ్ళన్నా అసూయతో ఒక్క పూట ఒక రోజులో ఒక్కసారైనా అనే ఉంటాం. మనకు విషయం తెలియక మీకోసం ఎక్కడ కష్టం చేసుకుని నానా రకాలుగా ప్రాణాలు ఇబ్బందులు పడకపోయాం. ఎందుకంటే ఎందుకు మహా అయితే ఎన్ని సంవత్సరాలు పెరుగుతారు మనకు వివాహం చేసేదాకా ఉదాహరణ చూసుకోండి. అప్పటికి దాదాపు మనకి పిల్లలు పుట్టేసరికి వాళ్ళకి 50 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడున్న కాలంలో పరిస్థితి విషయం తెలియక మీకోసం ఎక్కడ కష్టం చేసుకుని నానా రకాలుగా ప్రాణాలు ఇబ్బందులు పడకపోయాం. ఎందుకంటే ఎందుకు మహా అయితే ఎన్ని సంవత్సరాలు పెరుగుతారు మనకు వివాహం చేసేదాకా ఉదాహరణ చూసుకోండి. అప్పటికి దాదాపు మనకి పిల్లలు పుట్టేసరికి వాళ్ళకి 50 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడున్న కాలంలో పరిస్థితి చూసుకోవడం ఇబ్బంది పడుతూ చేస్తూ పని మనిషి కూడా పెడితే ఆ పని మనిషి రాజకుమారి అండి. కేఆర్ఎం కాలనీలో మన ఈ ఆలయం ఇంచుమించుగా 35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మా కాలనీ వాసులందరూ పదాధికారులందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అది మా కాలనీ వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు. కాలనీ వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతున్నందుకు వీరందరికీ కూడా భగవంతుడు ఆశీర్వాదం తెలపాలని ఆ విఘ్నేశ్వరుడు, ఆ రాముడు అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా 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 ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు జరగాలని, జరిపించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను భగవంతుడికి. కార్యక్రమంలో నిమగ్నమై చాలా చక్కగా జరుపుకుంటున్నారండి. అది నేను ఈ కాలనీ ఆడబిడ్డగా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను. నా సోదరులందరూ కూడా చక్కగా చేస్తున్నారు. నా అన్నదమ్ములు విఘ్నేశ్వరుడు పూజ జరపడం కాకుండా వీరికి కళ్యాణం మేము చూసి ఆనందిస్తున్నందుకు మాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా తమ్ముళ్ళందరి తరఫున కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక కోదండరామ సేవా సంఘానికి కల్చరల్ సెక్రటరీని. ఇది మేము 2వ సంవత్సరం చేస్తున్నామండి. మొదటి సంవత్సరం కళ్యాణం చేస్తాం దిగ్విజయంగా. ఈ 2వ సంవత్సరం కూడా భక్తులందరూ సహకారంతో దిగ్విజయంగా చేయగలుగుతున్నామని మేము అనుకుంటున్నాం. భక్తులందరూ మీరు వాళ్ళు చెప్పాలి. మాకు సహకరించిన కాలనీ వాసులు 50 మందికి భక్తులకి అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎందుకు జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం. సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఆ సంఘంలో అందరూ ఐకమత్యంగా ఉండి
సంఘం నడిపించుకుంటామండి. చాలా వినాయక చవితి చేస్తున్నామండి. అన్నదానం ఎప్పుడండి? అన్నదానం సోమవారం రేపండి 16వ తారీఖు. ఎంతమందికి? 3000 మందికి అండి. ఓకే, దానికి ఓకే. నేను సీఎంఆర్ వారు ఈ సత్యనారాయణ గారు ఆర్థిక సహాయం కాలనీ సభ్యులందరూ కూడా మన ఓకే, రండి ఇద్దరు మాట్లాడుకోండి. గట్టిగా చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. మా కన్వీనర్ నుంచి కాలనీ వాసులకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మేము వినాయక చవితి రెండోసారి చేయడం ఇక్కడ మా గుడి కట్టాక రెండో కళ్యాణం. అలాగే కాలనీ వాసులన్నీ కూడా ప్రతి కార్యక్రమాన్ని మనకి విరాళం వేసేకి అలాగే సీఎంఆర్ అధినేత మామూలు వెంకటరమణ గారు అలాగే సత్యనారాయణ గారు అండి, అలాగే మా ఏదో కార్పొరేటర్ అప్పారావు గారు అలాగే ఈ కాలనీ వాసులు అన్నవాసులు అందరికీ కూడా సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఆ కమిషన్ 20 మంది కలిసి మేము ఇది రెండో సంవత్సరం చేయడం వినాయకుడి కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం. అన్నసంతాలకు 3000 4000 వరకు పెడుతున్నామండి. అలాగే నాకు అవకాశం ఇచ్చిన మా కాలనీ పెద్దలకి మా కమిటీ సభ్యులందరికీ కలిపి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. వినాయకుడి గుడి పూజలు బాగా జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాల నుండి మేము గుడి కట్టుకోండి అన్ని రకాల కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దానికి ప్రజలు మా భక్తులు అందరూ మాకు మంచి సహకారం అందిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మా కాలనీ వాటికి కానీ మా కమిటీ సభ్యులు కానీ చాలా అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగా డెవలప్మెంట్ చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది మన నుంచి గుడి కట్టామండి. గుడి కట్టిన కాంచి కాలనీ పెద్దలందరూ కూడా ఘనసాయంతో మేము ముందుకెళ్తాము. ఏ ప్రోగ్రాం అయినా అనుసంధానం అయినా అంతా ఆలయంలో ఫస్ట్ పండుగ అండి వినాయకుడి పండుగ అండి. ఓకే, తర్వాత అండి సీతారామ కళ్యాణం అండి. తర్వాత సాయిబాబా అండి. ఓకే. కళ్యాణం చేస్తున్నాం ఇక్కడ. మొదటిసారి దిగ్విజయంగా అందరూ భక్తులందరి సహకారంతో బాగా చేయగలిగాము. ఈ సంవత్సరం కూడా బాగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాము. మీ అందరి సహకారంతో ఇంకా గొప్పగా చేయాలని కోరుకుంటున్నాము. మాకు సహకరించిన కాలనీ వాసులు 50 మందికి, సీఎంఆర్ వెంకటరమణ గారికి మరియు ఏ సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మేము ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముందు ఇంకా గొప్పగా చేయాలని మీ అందరి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో చేయాలని కోరుకుంటూ లాంగ్ సెక్రటరీ నాయుడు కోటి గారు, మా జాయింట్ సెక్రటరీ నాయుడు నక్క నాయుడు గారు, రాజమోహన్ రెడ్డి గారు, ఈశ్వరరావు గారు, వాసాల బాలకృష్ణ గారు, నక్క మల్లేష్ గారు, వారిపల్లి వెంకటరావు గారు, వీరందరూ కూడా సంస్థ అంతా కూడా పొరుగునేని రాము గారు అందరూ సంస్థతోటి ఈ కార్యక్రమాన్ని విజయంగా ముఖ్యంగా ఏంటంటే నాయుడు కోటి గారు, నక్క నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేయాలి. సత్యనారాయణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేయాలండి. వారు ముగ్గురు